నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు గత 6 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థులంతా కూడా ఏకతాటిగా చేరి ఒకే గణనాథుని ప్రతిష్ఠించి గత 6 రోజులుగా నిత్య పూజలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, యూనివర్సిటీలో గణేష్ ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి? చాలా సంతోషకరంగా ఉందండి. గతంలో విద్యార్థులందరూ వేరు హాస్టల్లో వేరువేరుగా వినాయకుడిని పెట్టి పూజలు చేసేవారు. కానీ ఇది మొదటిసారిగా విద్యార్థులందరూ కలిసి ఒకే చోట వినాయకుడిని పెట్టి పూజలు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదేంటంటే విద్యార్థుల్లో ఒక యూనిటీని తెలియజేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే విఘ్నేశ్వరుని చదువులకు విజ్ఞానానికి మూల పురుషునిగా చెప్పుకుంటారు. కాబట్టి అతని ఆశీర్వాదాలతోటి విద్యార్థులందరూ కూడా వారి కోర్సులలో మంచి ఉత్తీర్ణతను సాధించి మంచి సభ్యత కలిగినటువంటి వ్యక్తులు, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారని భావిస్తూ ఇదే విధంగా అందరూ ఉత్సాహవంతంగా తమ అకాడమిక్ యాక్టివిటీస్ను కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోద్విసేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే ఏదైతే మనకు తెలంగాణ యూనివర్సిటీలో మనకు విద్యార్థులు అందరూ కలిపి ఈ విధంగా ఇక్కడైతే మనకు ఒకటే దగ్గర పోయినసారి మేము ఇక్కడ పూజలు కూడా ఇక్కడ చేసాం. మేము పోయినసారి కంటే ఈ సంవత్సరం మాత్రం ఈ వినాయక చవితి ద్వారా విద్యార్థులు అందరూ కలిపి ఒకే దగ్గర ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఇది ఒక గ్రౌండ్లో ఈ యొక్క మట్టి వినాయకుని పెట్టుకోవడం జరిగింది అన్నట్టు. అయితే ఇంకో విశిష్టత ఏంటిదనంటే పోయినసారి ఎవరిది వాళ్ళు న్యూ హాస్టల్, ఓల్డ్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అని ఇట్లా 3 హాస్టల్లో 3 వినాయకులను పెట్టడం జరిగేది అన్నట్టు. కానీ ఈ సంవత్సరం మాత్రము అందరం ఐకమత్యమే మహాబలం అని అంటూ అందరం సంఘటితంగా ఉండాలి. ఏదైనా సంఘటితంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అన్న విధంగా ఇక్కడ ఈ యొక్క 3 హాస్టళ్ళు కలిపి ఇదే విధంగా ఇక్కడ వినాయకుని అయితే పెట్టడం జరిగింది. అలాగే చాలా కార్యక్రమాలు కూడా వాళ్ళు పూజ అనంతరము కూడా ఉట్టి కార్యక్రమం కావచ్చు, ఉట్టి కొట్టే కార్యక్రమము, మళ్ళీ భజన కార్యక్రమాలు, ఇలా అన్ని విధంగాను కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుండి చేయడం జరిగింది. అలాగే వాళ్ళు వినాయకుని గురించి చరిత్ర కావచ్చు, వినాయకుని వ్రతకథ ఇప్పటి వినాయకుడి పూజల దగ్గర ఎవరు చెప్పడం లేదు. కానీ ఇప్పటి నుంచి అయినా కానీ వినాయకుడి యొక్క మండపాలలో, వినాయకుని యొక్క పూజలలో కూడా ఈ యొక్క వినాయకుని యొక్క వ్రతకథ ప్రారంభిస్తే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ యొక్క వినాయకుని వ్రతకథ ఎవరికి తెలియదు. చెప్తే ఈ విధంగా ఉంటుందా, ఆ వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదా అని ఈ విధంగా కూడా వాళ్ళకు చాలా ఒక డౌట్స్ అనేది కూడా వాళ్ళకు క్లియర్ అవ్వడం జరిగింది అన్నట్టు. కూడా రాత్రి దీపారాధన అవి కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఎన్ని బ్యాచ్లు పోయినా కానీ ఈ యొక్క ఇదే విధంగా మట్టి గణపతి పెట్టుకుంటూ ఐకమత్యంగా ఉంటూ ఈ యొక్క వినాయకుని పూజలు చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. పేరు గన్నార పండుచారి, తెలంగాణ యూనివర్సిటీ MBA ఫైనల్ ఇయర్ అవుతున్నాను. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణంలో వినాయకుని ప్రతిష్టాపన చేసుకొని ఈరోజు ప్రతి సంవత్సరము తమ హాస్టల్లో వినాయకుని ప్రతిష్టాపించుకుంటుండే. కానీ ఈ సంవత్సరం మాత్రము ఒకే దగ్గర విద్యార్థులు అందరూ కలిసి ఒకే దగ్గర ప్రతిష్టాపించుకోవడానికి కారణం ఏంటంటే ఈ దేశం కోసం, ఈ దేశం స్వతంత్రం కోసము స్టార్ట్ చేసినటువంటి బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించినటువంటి వినాయకుడు మనం ఐక్యంగా ఉంటే మనకు ఐకమత్యమే మహాబలం అని అన్నారు. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి ఈరోజు సంస్కృతి సాంప్రదాయాల్ని, మన ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచనతో తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులమైన మేము అందరం కలిసి ఈరోజు క్రీడా ప్రాంగణంలో తెలంగాణ యూనివర్సిటీలో ఒక్కటే గణపతి, అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ ఉండాలని మట్టి గణపతిని, పిఓపిని వాడద్దు మనము అని ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా ఈరోజు ఆదర్శంగా నిలవాలి, విద్యార్థులమనే మనము సమాజానికి ఆదర్శంగా నిలవాలి అనే ఆలోచనతో ప్లాస్టిక్ ఏం వాడకుండా విద్యార్థుల్ని చైతన్యపరిచే విధంగా, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా తెలంగాణ యూనివర్సిటీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. దీనికి నమస్తే, నా పేరు అక్షయ్, తెలంగాణ యూనివర్సిటీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిని. అలాగే ఈ గత 6 రోజులుగా జరుగుతున్నటువంటి నవరాత్రుల ఉత్సవాల్లో అందరూ విద్యార్థులు చాలా పాల్గొనడం జరుగుతుంది. అంతకుముందు గత సంవత్సరాలలో వివిధ హాస్టళ్లలో పెట్టేది వినాయకుడిని, ఇప్పుడు ఏకతాటిగా ఒకే దగ్గర వినాయకుడిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా
రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అనుకుంటూ, అలాగే ఉట్టి కొట్టే కార్యక్రమం, అలాగే దీపారాధన అని, భజన మండలి అని ఇలా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వీటి కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు చాలా ఆనందంగా సంతోషంగా పాల్గొనడం జరుగుతుంది. అలాగే వీటి కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ వినాయక చవితి చాలా ఆడంబరంగా విద్యార్థులు చాలా వినయంగా తన డిసిప్లిన్గా చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. దీనికి ఈ వినాయకుడు అనేది అన్ని మతాలకు అన్ని సంబంధించినటువంటి మత సారాంశాన్ని ఏకతాటికి తనకు వచ్చేటువంటి ఏదైతే వ్యవసాయ రంగంలో ఉందో ఆ వ్యవసాయ రంగాన్ని శాంతియుతంగా, ప్రకృతిని శాంతియుతంగా ఉండి తన యొక్క మనోభావాల్ని, పంటల్ని ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు ఈ వినాయక చవితి ఉపయోగపడుతుంది. వర్షాలు అధికంగా ఏ రోజైతే వినాయక చవితి రావడం జరిగిందో అంతకుముందు అంత వర్షాలు లేవు. ఈ వినాయకుడు కరుణ మూలంగా ఈ అతిగా వర్షం రావటం వల్ల కొంత లాభం కొంత నష్టం జరిగింది. కాబట్టి దీన్ని వినాయకుడు అనేది చాలా పవిత్రమైనటువంటి, ఏదైతే వినాయకుడు తన కావలసినటువంటి పూజని నిర్వహిస్తారో ఆ పూజలో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు యూనివర్సిటీలో ముందడుగు వెళ్ళాలని, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మాత్రం 3 హాస్టల్లో కలిపి ఒకే దగ్గర మన గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. దీనికి వీసీ గారు, రిజిస్టర్ గారు ముఖ్య అతిథిగా గెస్ట్గా రావడం జరిగింది ఆ రోజు నవరాత్రులకు. మరియు అదేవిధంగా మనం ఎంతోమంది ఉత్సాహంగా కల్చరల్ యాక్టివిటీస్ ఉట్టి కార్యక్రమము, దాండియా, కోలాటము, భజనలు మరియు వివిధ ఆయామాలు ఎన్నో నిర్వహించడం జరిగింది. ఇక్కడున్న విద్యార్థులు ఎంతోమంది భక్తులు మరియు వివిధ టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ రావడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ విద్యార్థులు అందరూ ఎంతో విధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా సంబరాలు జరుపుకుంటారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో. అదేవిధంగా 6వ రోజు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఇది తెలంగాణ విశ్వవిద్యాలయంలో సర్వ విఘ్నాలు తొలగించే ఆ గణనాథుడికి గత 6 రోజులుగా వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థులంతా కూడా ఏకతాటిగా చేరి, ఎక్కడ సపరేట్గా పెట్టుకోకుండా ఏకతాటిగా చేరి, అదేవిధంగా అందులోనూ ప్రత్యేకత మట్టి వినాయకుని కూడా ప్రతిష్ఠించి ఇక్కడ గణనాథుడికి గత 6 రోజులుగా నిత్య పూజలు అందిస్తూ ఉన్నారు. విద్యార్థులంతా ఆధ్యాత్మిక మార్గంలో నడవడము చాలా ఆనందంగా, చాలా మంచి విషయం అని చెప్పేసి కూడా అక్కడ ప్రొఫెసర్లు కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందే రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి గారు కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ వినాయకుడిని కూడా చూడొచ్చు మనము. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ కాలంలో ప్లాస్టిక్ వాడడం కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని చెప్పి దాన్ని నివారించడంలో భాగంగా, ప్లాస్టిక్ రహితంగా మార్చడంలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రదర్శించి, మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ఎంతో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. సో ఇది తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతి ఏటా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈరోజు 6వ రోజు మహాపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ ప్రొఫెసర్లు, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విద్యార్థులు అందరూ కూడా హాజరయ్యి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ప్రతి ఏటా ఇదే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అయితే అంగరంగ వైభవంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడైతే ప్రత్యేకంగా మట్టి గణనాథుని ప్రతిష్ఠించడము ఎంతో ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఉత్సవాలను కూడా జరిపిస్తామని చెప్పేసి కూడా ఉత్సవ కమిటీ వారు కూడా చెప్పడం జరిగింది. సో ఇది తెలంగాణ విశ్వవిద్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిలేడ్వా.